హాయ్ అండి. నమస్తే సార్. నమస్కారం. డిబేట్కి స్వాగతం అండి. నమస్కారం సార్. సో చూడండి, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, పెద్దిరెడ్డి బాధితులు అంటే మొన్న ఒక 25 ఫైల్స్ తగలబెట్టాడు 985 ఎకరాలకు సంబంధించిన భూ కబ్జాలు దోపిడీల మీద. ఆ ఫైల్స్ అన్నీ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర తగలబెట్టించారు. ఆ సంఘటన జరిగిన వెంబటే చంద్రబాబు నాయుడు గారు మూమెంట్లోకి వచ్చి అధికారులను అక్కడికి పంపించడం, వెంటనే దాని మీద విచారణ చేయమన్నారు. 4 బస్తాలకు చెందిన డాక్యుమెంట్లు అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావడం జరిగింది. అమరావతికి పంపించారా 4 బస్తాలు డాక్యుమెంట్లు అక్కడ దొరికినాయి. సార్, ఆ ల్యాండ్కు సంబంధించి శ్వేతపత్రం బాబు గారు రిలీజ్ చేయడం జరిగిందా జరగలేదా? ఒక్క మాట చెప్పండి సార్. ఏ ల్యాండ్కి? అదే భూములది, పుంగనూరులో భూములకు సంబంధించి శ్వేతపత్రం ఏమన్నా? శ్వేతపత్రంలో అది కూడా ప్రస్తావించారు. కాబట్టే ఎప్పుడైతే సాంబార్ రాసుకోరా అని పవన్ కళ్యాణ్ చెప్పాడో అదే విధంగా సజ్జల రాసుకో, వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కదా, ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని వీళ్ళు హింట్ ఇచ్చారు సార్ డైరెక్ట్గా. వాళ్ళేమో అల్లుకుపోయారు. సరే, ఒక్కటి మీకు చెప్పనా షూర్గా చెప్పండి. భూములు కదా, భూములకు తాలూకా కాగితాలు ప్రతి ఒక్క రైతు దగ్గర ఉంది కదా. ఉన్నాయి సార్. వీడు ఎన్ని చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా వీళ్ళు మాత్రం మొత్తం అందరూ దొరికిపోతారు. కానీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు గత 5 సంవత్సరాలుగా మూమెంట్లోకి వచ్చి అధికారులను అక్కడికి పంపించడం, వెంటనే దాని మీద విచారణ చేయమన్నారు. 4 బస్తాలకు చెందిన డాక్యుమెంట్లు అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావడం జరిగింది. అమరావతికి పంపించారా 4 బస్తాలు డాక్యుమెంట్లు అక్కడ దొరికినాయి. సార్, ఆ ల్యాండ్కు సంబంధించి శ్వేతపత్రం బాబు గారు రిలీజ్ చేయడం జరిగిందా జరగలేదా? ఒక్క మాట చెప్పండి సార్. ఏ ల్యాండ్కి? అదే భూములది, పుంగనూరులో భూములకు సంబంధించి శ్వేతపత్రం ఏమన్నా? శ్వేతపత్రంలో అది కూడా ప్రస్తావించారు. కాబట్టే ఎప్పుడైతే సాంబార్ రాసుకోరా అని పవన్ కళ్యాణ్ చెప్పాడో అదే విధంగా సజ్జల రాసుకో, వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కదా, ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని వీళ్ళు హింట్ ఇచ్చారు సార్ డైరెక్ట్గా. వాళ్ళేమో అల్లుకుపోయారు. సరే, ఒక్కటి మీకు చెప్పనా షూర్గా చెప్పండి. భూములు కదా, భూములకు తాలూకా కాగితాలు ప్రతి ఒక్క రైతు దగ్గర ఉంది కదా. ఉన్నాయి సార్. వీడు ఎన్ని చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా వీళ్ళు మాత్రం మొత్తం అందరూ దొరికిపోతారు. కానీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు గత 5 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు 26 జిల్లాల్లో కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు అని చెప్పడానికి వాస్తవమే. మదనపల్లి ప్రతి ఒక్క అధికారి, ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరూ డబ్బు తిన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. దానికి కుక్కలాగా విశ్వాసం చూపిస్తున్నారు. కొన్ని వేల మందిని తొలగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్నగాక మొన్న కూడా ఒక 65 మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని అందరినీ స్థానచలనం చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టడానికి కారణం ఏంటంటే, శ్వేతపత్రాల రూపంలో వీళ్ళు 5 ఏళ్ల కాలం ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారని ఆయనకు ఓట్లేసిన 40%. నేను చెప్పేది ఏంటంటే, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్ళకి జీతాలు కట్ చేసేయండి. ఎందుకు సార్ వాళ్ళకి 2,75,000 రూపాయల జీతాలు? షణ్ముఖ్ గారు మీరు చెప్పండి. మదనపల్లి ఆఫీసులో అధికారులు కూర్చొని ఎవరి భూములు అయినా పోయినాయి అంటే ఎవరన్నా రండి మాట్లాడదాం, మాకు మీ వివరాలు ఇవ్వండి మాకని చెప్తే వేల మంది 3 రోజుల నుంచి కొన్ని తండోపతండాలుగా ప్రజలు వస్తూనే ఉన్నారు. తిరణాలకు వచ్చిన జనంలాగా వస్తున్నారు. ఏం చెప్తారు దీన్ని? సార్, ఇప్పుడు వరద బాధితుల్లాగా పెద్దిరెడ్డి గారి బాధితులు సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అవును. దాదాపు ఫస్ట్ రోజు 2,000 మంది, రెండో రోజు అంతకు మించి, అంటే దానికి డబల్ 7,000 పైచిలకు మంది రావడం జరిగింది. ఏమంటున్నానంటే, నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచివారు, సౌమ్యులు, అసలు గతంలో ఆర్థికంగా అంతంత మాత్రమే. మరి ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో ఒక మాట అన్నాడు, ఏది పెద్దిరెడ్డి అను చంద్రబాబు గారు ఇద్దరు క్లాస్మేట్స్, అప్పుడంట పెద్దిరెడ్డి అంట బాబు గారిని కొట్టారు అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు. మరి నిజంగా బాబు గారు కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలంటే ఈ రోజు ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 4వ ముఖ్యమంత్రి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారే తప్పితే ఎక్కడ ఆయన ఏమి ఇది నాశనం అయితే ఏం కోరుకోలేదు కదా. అంటే ఏదోటి డైవర్షన్ పాలిటిక్స్ ఉన్న అంశాన్ని మార్చే విధంగా, దృష్టి మరల్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారు పగబట్టాలి, నాశనం చేయాలి అని అనుకుంటే, కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ రోజు ఏమన్నా కొత్తనా సార్ ముఖ్యమంత్రి? ఎప్పుడైనా 94లోనే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. మరి
ఇది 4వ సారి ముఖ్యమంత్రి. సో ఇన్ని వేలాది మంది వస్తున్నారు ఈ రోజు కూడా దాదాపు 3,000 పైచలకు మంది ఉన్నారు మదనపల్లిలో. సార్ ఇది నిరంతరం, తదనంతరం, అనంతరం అనే పదాలు మనం ఎలా మాట్లాడుతూ ఉంటామో అదేవిధంగా పెద్దిరెడ్డి బాధితులు రోజు రోజుకు ఇది నిరంతర ప్రక్రియ, దిస్ ఈజ్ వాస్తవం అధ్యక్ష అని చెప్పేసి మేము కూడా చెప్పాల్సిన పరిస్థితి సార్. ఓకే, ఖచ్చితంగా ఇది నిన్న మహా టీవీ వాళ్ళు విశాఖలో ఒక సభను నిర్వహించారు, ఒక సమావేశాన్ని. విజయసాయిరెడ్డి బాధితులు ఎవరన్నా ఉంటే రండి మాట్లాడదాం అని చెప్పి పిలిస్తే కొన్ని వందల మంది మా భూములు కొట్టేశాడు విజయసాయిరెడ్డి అని చెప్పి ఆయన ఆ మహాన్ న్యూస్ వాళ్ళని కలవటానికి రావటం జరిగింది. అదంతా మహాన్ న్యూస్లో ప్రసారం కూడా అయింది. ఏం చెప్తారు దీని మీద? గడిచిన 5 సంవత్సరాల్లో ఈ యొక్క భూ బకాసురులు కావచ్చు, ఏ రకంగా ప్రతి శాఖలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఏ వ్యక్తులు అయితే ఉన్నారో అందులో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఈ పెద్దిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా విజయసాయిరెడ్డి కావచ్చు, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ అనేక మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటే గతంలో ఏదైనా ప్రభుత్వ పథకాల గురించో లేదా వారి ఇబ్బందులు ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి సంబంధించినటువంటి కుంభకోణమే ఇంత ఉందంటే, ఈ మేరకు ఉందంటే, ప్రజల్లో వీళ్ళ అరాచక పాలన ఏ స్థాయికి వెళ్ళిందో ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఈరోజు అంతమంది బహిర్గతంగా బయటకు వస్తున్నారంటే వాళ్ళకి ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో, ఇంకా బయటకు రాని లెక్కలు ఎన్నో ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడానికి గల ముఖ్య కారణాలు కూడా ఇవేనండి. మదనపల్లి సంఘటన తర్వాత కొడాలి నాని మా భూములు కొట్టేశాడని కొన్ని వందల మంది బయటకు వస్తున్నారు. వల్లభనేని వంశీ మా భూములు కొట్టేశాడని, బొత్స సత్యనారాయణ మా భూములు కొట్టేశాడని, ధర్మాన ప్రసాదరావు మా భూములు కొట్టేశాడని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నందిగం సురేష్ అదే మదనపల్లి సంఘటన అంటారు ఏంటండి, ఫోటోగ్రాఫరు వాడు ఏంటంటే అప్పుడు రాయదాని రైతుల అరటి తోటల తగలబెట్టాడు. జేబులో 500 కూడా లేని స్థాయి నుంచి ఆడి కార్లు, BMW, ఫార్చ్యూనర్లు, బిల్డింగులు, అసలు దాదాపుగా 5,000 కోట్లు అక్రమంగా సంపాదించాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ నందిగాం సురేష్కి 5,000 కోట్లు? అది కాదండి, మదనపల్లి ఘటన తర్వాత ప్రజలందరూ బయటకు వస్తూ ఉంటున్నారు, అది పూర్తిగా అవాస్తవం అండి. ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చాయో అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు, లోకేష్ గారి ఇంటి ముందు ప్రజలంతా క్యూ కట్టారు. ఈరోజు ప్రజా దర్బారు ఓన్లీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే వస్తుందా? రాష్ట్రం మొత్తం వస్తున్నారండి. ఇక్కడ తెలంగాణలో జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భూములే కబ్జా చేశారు. మిమ్మల్ని రేపు పిలిపిమంటే డైరెక్ట్గా పిలిపిస్తారు లైవ్లోకి. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా నా భూములు కబ్జా చేశారు. అతనికి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వీడియోస్ కూడా మీతో కూడా చేశారు సార్ వీడియోస్. నేను చెప్పండి, బొత్స సత్యనారాయణ కానీ, రోజా కానీ, విడుదల రజని కానీ, కొడాలి నాని కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ వీళ్ళందరూ కూడా భూములు కబ్జాలు చేశారని కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కబ్జాలు చేశారు, భూ కబ్జాలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ దోపిడీలన్నీ బయట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు అతని ల్యాండ్ కూడా నర్సాపేటలో కబ్జా చేశారు. అప్పుడు మనం వీడియో చేసాం. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కెన్నో నువ్వు గుంటూరు వెళ్తే అతని భూమి గురించి కొద్దిగా మాట్లాడు అని చెప్పి అప్పుడు మీరు చెప్పడం కూడా జరిగింది. చెప్పండి మీరు. అందుగలడందులేడని ఇందుగలడు ఎందెందు వెతికిన అందందేగలడు జగన్మోహన భూ బకాసురా అని చెప్పేసి మనం అనుకోవాలి సార్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏ శాఖలో చూసినా అవినీతి ఉంది. అందులో అతి ముఖ్యంగా రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి, రాయలసీమ ముద్దుబిడ్డ, తూర్పు కొండల్లో ఉదయించిన సూర్యుడా పాటలు పెట్టేసుకొని దానికి ఎలివేషన్లు ఇచ్చేసుకొని ప్రజల ముందుకు రావడం జరిగింది గత ఎన్నికల ముందు. అధికారం చేపట్టిన తర్వాత ఇంకా నాదే రాజ్యము, నేనే ఇంకా రాజును, ముఖ్యమంత్రిని, రాష్ట్రపతిని, గవర్నర్ని అన్న చందంగా గత 5 ఏళ్ళు పరిపాలన చేశారు సార్. ఓకే, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఇంతమంది బాధితులు వస్తూ ఉన్నారు అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్ర అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి కుట్ర అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనం. కానీ ఇది కూడా మోడీ గారి కుట్ర అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బీజేపీ పైన కేసులు పెడితేవి, తెలుగుదేశం పైన కేసులు పెడితేవి, జనసేన పైన కేసులు పెడితేవి, పార్టీ కార్యాలయాలపైన కూడా దాడి చేశారు. ఇవన్నీ ప్రజలందరూ చూశారు. మరి ప్రజలందరూ చూసినందుకే కదా సార్ 164 సీట్లతో మ్యాండేట్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా 11 సీట్లతో. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు?
17 నుంచి 18 సీట్లు వస్తే అది కూడా నీకు పోతుంది అన్నాడు. ఈరోజు ఎందుకు అడుగుతా ఉన్నాడు? ఒకవేళ ఇచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని చెప్పేసి నువ్వు ఎక్కడైనా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఎడిటింగ్లో వీడియోలు పంపిస్తున్నారు, ఓకే సార్, అదే వచ్చి అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంత మేర పనిచేస్తున్నారు, ఎన్ని హత్యలు జరిగాయి, అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు కదా. నేనేమంటున్నాను సార్, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు సార్, వీళ్ళు రాయలసీమలో కానీ, అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర కానీ, మొత్తం అన్ని ప్రాంతాలు సార్, ప్రతి ఒక్క చోట భూబకాసురులు ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు సంఖ్య. అసలు ఈ సమస్యలు పరిష్కరిస్తే చాలు, ప్రజలకి ఏ పథకాలు అవసరం లేదన్నట్టుగా ఉంది సార్. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద దృష్టి పెట్టడానికి కూడా టైం లేనంతగా బాధితులు బయటకు వస్తున్నారు. వీళ్ళ సమస్యలు తీర్చడానికే కొన్ని ప్రత్యేకమైన ఛాంబర్లు పెట్టి కొంతమంది అధికారులను ప్రత్యేకంగా పెడుతున్నారు. ఇప్పుడు ఈ అసలు బాధితులు అసెంబ్లీలోనే కూర్చున్నారు కదా సార్, కేసులు పెట్టించుకొని ఎమ్మెల్యేలే దాదాపు 70% ఎమ్మెల్యేల 90% ఎమ్మెల్యే సార్. స్పీకర్ లేచారు, బాబు గారు లేచారు, పవన్ కళ్యాణ్ గారు లేచారు, ఇంకా అందరూ లేచారు. హోమ్ మినిస్టర్ దాదాపు 142 మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు సార్. కేసులు ఎవరి మీద ఉన్నాయండి? మరి కేసులు ఎవరి మీద ఇంకా ఎక్కువ పెట్టారని చెప్పేసి అంటే అంత కొట్టుకునేవాళ్ళు సార్ వాళ్ళే అసెంబ్లీలో. నేనంటే నేనని చెప్పి వాళ్ళే కొట్టుకునే పరిస్థితి. ఆయన పాత్రకి ఏజ్ ఎంత? దగ్గర ఉంటే 60-61. అతని మీద రేప్ కేసు పెట్టారు. అవును, పెట్టారు. సో మీరు చెప్పండి, ఏంటి ఈ దోపిడీ ఏంటండి మొత్తం? అంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళయి, పేదవాళ్ళయి, ముస్లిం వాళ్ళయి, ఎన్ఆర్ఐస్ ఎవరి భూములు వదిలిపెట్టలేదండి వీళ్ళు. అందరి భూములు, కొన్ని లక్షల ఎకరాలు ప్రజా భూములు కబ్జా చేశారు. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కబ్జా చేశారు. ఫారెస్ట్ ల్యాండ్స్ కబ్జా చేశారు, దేవాదాయ శాఖ భూములు కబ్జా చేశారు. పాలన మీద అసలు దృష్టి పెట్టగలరు సార్. గుళ్ళో లింగాన్ని కూడా అమ్మేశారు రకాలు సార్. అయ్యి ఒకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదైతే భూములు కబ్జా చేశారో ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ రాయలసీమ వరకు దోచేసిన భూములన్నింటినీ వాళ్ళ పేర్లకి అధికారికంగా మార్పించుకోవడానికి చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాళ్ళు తెచ్చుకున్న చట్టం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో కొట్టిపాడేశారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచక బాధితులు అందరూ బయటకు వస్తూ ఉంటే వాళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాధితుల్ని కాపాడడానికి ఒక ప్రత్యేకమైన ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో దాంట్లో మంత్రులు, ఐఏఎస్లు మీరందరూ ప్రజలకు అందుబాటులో ఉండండి, వాళ్ళ వినతులు స్వీకరించి సాధ్యమైనంత త్వరగా తక్షణమే వాళ్ళకు పరిష్కారం అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ప్రతి శనివారం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది కదా INPRకి సంబంధించి. ఈ విధంగా ఒక పటిష్టమైన ప్రణాళికతో ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ప్రజలకి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళ భూములు వాళ్ళకి రెప్పించే విధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలియజెప్పుకుంటూ ఉన్నాం. జుట్టుంటే ముడేసుకోవచ్చు అని చెప్పాడు. తిరుపతికి వచ్చేవాళ్ళు, గుండె చేయించుకునే వాళ్ళు సంవత్సరానికి బొచ్చు ద్వారా కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అక్కడి నుంచి చెన్నైకి ఎక్స్పోర్ట్ చేయటం, అక్కడ కూడా అందులో కూడా స్కామ్ సార్. అది కాదు, దేవతా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు చోరీ చేసి విదేశాలకు అమ్ముకుని ఆంజనేయ స్వామి చెయ్యిపోతే తప్పేముంది చెప్పేదండి. దేవతా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, కోట్లు ఖరీదు చేసే విగ్రహాలని చోరీ చేసి విదేశాలకు అమ్ముకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్థికంగా అంతంత మాత్రం అంట, పేదవాడంట, ఆయన సౌమ్యుడంట, చాలా మంచివాడంట. ఆయన మీద దొంగ కేసులు పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్ గా వచ్చింది, పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని పెట్టి మాచర్లో భూ కబ్జాలు ఎంత చేశారు అంటే 5,000 కోట్లు. అవును, చూడండి. అసలు మాచర్లలో అసలు ఈ రకంగా 4 సార్లు ఎమ్మెల్యే అన్నాడు. సరే, పక్కన ఉన్న వ్యక్తి మాచర్లే కదా, మాచర్లో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందేమో అడగండి ఒకసారి. వరికపొడిశాల కానీ నాగార్జున సాగర్ డ్యామ్ ఉండేది వాళ్ళకి దగ్గరే, ఇంకా కంటికి కనపడతా ఉంటుంది. దేవతా విగ్రహాలు అమ్ముకునేవాడు సౌమ్యుడు అండి, మంచివాడా? ఇక్కడ మనం చెప్పాల్సినది ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? ధర్నాలు, అల్లర్లు, రాస్తారోకోలు, అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అనేది సహజం.
మనము కూడా మీడియా ముఖంగా ఉన్నప్పుడు మనము కూడా అధికార ప్రభుత్వానికి భజన చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? ఇక్కడ క్లియర్గా వాస్తవికతను ఎప్పటికప్పుడు అధికార ప్రభుత్వానికి చేరవేయడం అనేది మనందరి బాధ్యత. అంతేగాని గతంలో ఇదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ భజన బృందం చేరి ఇదిగో అదిగో ఇదిగో అదిగో బటన్ నొక్కాం మనకే ఓట్లు, బటన్ నొక్కాం మనకే ఓట్లు అని చెప్పేసి భ్రమపడ్డారు. ఇదే తరహాలో మనం ముందుకు పోతే చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చట్టబద్ధంగా నారా లోకేష్ గారు చేస్తారు అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతిదానికి భజన చేసుకుంటా పోతే మనం వాస్తవికత అధిష్టానానికి తీసుకుపోవడంలో విఫలమవుతాము అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. భజన కాదండి, ఇప్పుడు ఇవాళ డిబేట్ ఏంటంటే వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్లు చెందిన ప్రజాభూముల్ని కొల్లగొట్టేశారు. అవును సార్, నేను ఏమంటున్నానంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం, నన్ను పొగడతలు నా చుట్టూ తిరగడం మానేసి, నన్ను పొగడడం మానేసి, నా కాళ్ళు ముక్కడం మానేసి మీరు ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి, ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించండి, త్వరితగతిన వెంటనే ఇప్పుడు లోకేష్ గారు కువైట్ నుంచి ఖతార్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు 2 రోజులు అది ఇక్కడ చేరేంత వరకు ఫాలోఅప్ చేసి చేస్తూ ఉన్నారు సార్ ఆయన. మరి అదే స్థాయిలో మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ స్థాయిలో త్వరితగతిన ఒక సమస్యను పూర్తి చేయాలి సార్. నాన్చుడు విధానానికి స్వస్తి పలకాలి, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో సహించారనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. వర్గంలో కూడా ఏ మంత్రికి కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా పనులు మొదలు పెట్టాలనేది కూడా అర్థం కానంత విధంగా ధ్వంసం అయిపోయింది. నేను అదే అంటున్నాను సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత అంటే ఆయనకున్నటువంటి ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని మంత్రులు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. ఒక సమస్య వినతి వస్తే నెలలు కూర్చోబెట్టి తిప్పకూడదు, త్వరితగతిన సమస్యలు ఇప్పుడు నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్ సార్ ఈ విషయంలో. మరి నారా లోకేష్ గారికి ఎలా సాధ్యమవుతుంది, మీకు ఎందుకు సాధ్యం కావట్లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వ భూముల సంగతి వదిలిపెట్టేయండి, ప్రభుత్వంలో జరిగిన ల్యాండ్ వైన్ మైన్ ఇవన్నీ పక్కన పెడితే దాదాపు 50 లక్షల కోట్ల విలువైన ప్రజా భూముల్ని వీళ్ళు కబ్జాలు చేశారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఏముంది సార్, ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కాదు ఇది. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఒక ఆయన వస్తాడు మొత్తం ఊడ్చేస్తాడు, భూములు, సహజ వనరులు, ధనము, వైద్యము, శాండు, వైను, మైను అన్నీ సార్. అవును, బ్రహ్మం గారు చెప్పింది జరుగుతూ ఉంది. ఇంకా దాంట్లో నేను మాట్లాడుకునేది ఏముంది సార్? మరి ఒక 100 కోట్లు ప్రతి నెల ఇస్తాను, రాష్ట్రాన్ని నాశనం చేసేయండి, నేను రాష్ట్రంలో ఉండను, బెంగళూరులో ఉంటాను. నేను అదే చెప్తా ఉన్నాను సార్, బయట ఉంటే ఒక తప్పును అంటే జస్టిస్ ఈజ్ డినైడ్ సార్. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. అంటే ఒక న్యాయం అనేది లేట్ అయ్యే కొద్దీ అది అన్యాయం కిందే లెక్క సార్. అవును, అంతవరకు శిక్ష ప్రజలు అనుభవించాల్సిందేదే. మనం ఇలా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అంటే చట్టాల్లో సవరణలు వస్తూ ఉంటాయి, అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి, కొత్త జడ్జి వస్తాడు, మళ్ళీ మొదటి నుంచి రెడ్డొచ్చే మొదలెట్టన్నట్టు మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇదే తరహాలో పోతే ఎప్పుడు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు సార్. ఎప్పుడు ఇలా అంటే ఉన్నవారికి ఒక న్యాయము, లేని వారికి ఒక న్యాయము, ఉన్నవారికి ఒక చట్టాలు, లేని వారికి ఒక చట్టాలు అని చెప్పేసి ప్రజల్లో బలంగా ఉంది సార్. ఈరోజు నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను, ఏ వ్యక్తికో లేకపోతే ఒక నాయకుడికో భజన చేయట్లేదు. కిరణ్ గారు మీరు చెప్పండి, ప్రభుత్వం అభివృద్ధి పరిశ్రమలు తేవటం, రాజధాని పోలవరం గుణుల్లో పనుల్లో సతమతమైపోతున్నారు చంద్రబాబు గారు ఓ పక్కన, మరో పక్కన ఇదేంటంటే కొన్ని వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది చూస్తుంటే కొన్ని లక్షల మంది బయటకు వస్తారేమో అని వాళ్ళందరినీ భయభ్రాంతుల్ని చేయటానికి ఈయన 100 కోట్ల స్కామ్ అని చెప్పి బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పి రాష్ట్రంలో అరాచకాలు జరగాల, మనుషులు చంపుకోవాలి, ఎక్కడ ఫైల్స్ తగలబడాలా, మనం చేసిన అరాచకాలు మొత్తం బయట పడకూడదు అని చెప్పి వాళ్ళైతే పన్నాగాలు పన్నుతున్నారు, ప్రజలు బయటకు వస్తున్నారు. నేను చెప్పేది మాత్రం ఒకటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లోపల వేస్తారో అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? 5 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం అంటున్నారు. వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు 11 సీట్లు వాళ్ళు చెప్పడం సార్. రోజా చెప్తుంది, దాదాపు కోడిగుడ్డు అమర్నాథ్ చెప్తున్నాడు, వాడు ధర్మవరం ఎమ్మెల్యే, వాడు గుడ్ మార్నింగ్ ముఖ్యమంత్రి, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. ఏం చేద్దామని, ఏం చేశారని మీకు ఓట్లు వేస్తారు? మాకు 40% సీట్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చేశారు? 3 రాజధానులు కట్టడానికా, ల్యాండ్ టైటిలింగ్ యాక్టా, లేకపోతే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయటానికా? మీరు దోచిన భూములు ఇన్ని బయటపడుతున్నాయి. మీరు అక్రమంగా సంపాదించిన ఇసుక ద్వారా కానీ, మద్యం ద్వారా కానీ, గంజాయి ద్వారా కానీ, డ్రగ్స్ ద్వారా కానీ మీరు చేసిన ఇన్ని అరాచకాలు బయటపడతాంటే మళ్ళీ అధికారంలోకి ఎట్టొస్తారు?
నగరి అడ్డ, రోజా గడ్డ, ఇంకా అది ఇంకా ఆమె అట్లా మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా వీళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు, రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసినా కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఇంకా సిగ్గు రావట్లే. ఇప్పుడు కనుక ఇతనికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఓడిపోయిన మా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలి, సీఎం సీట్లో నేనే కూర్చోవాలి. చెప్పండి, ఎంతో చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా కొన్ని వేల మంది ఇప్పటికీ భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మా భూములు కొట్టేశారని చెప్పి బయట చెప్పుకోవడానికి ఏబిఎన్లోను, టీవీ5లోను కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారంట. మా పేర్లు బయట చెప్పకండి, మా భూములు కొట్టేశారని, మాకు ఎలా వస్తాయో ఇప్పించండి, మా భూములు మాకు ఇప్పించండి అని. ఓ పక్కన ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి, ఓ పక్కన సీఎం గారు వీక్లీ వన్స్ పెట్టిన కార్యక్రమంలో కూడా రెస్పాన్స్ అయ్యే వస్తున్నాయి, అన్నీ కూడా అయ్యే వినతులు వస్తున్నాయి. ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ? సార్, తప్పిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఆడపిల్లలు తప్పారు అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే పెద్ద సమస్య అది కూడా. అది ఒక 30,000 మంది తల్లిదండ్రులు ఎంతమంది కామెంట్లు పెడతారో చూడండి. మా కూతురు కనపట్లేదు, మా భూములు పోయినాయి. అందులో పెద్ద కుట్ర ఉందండి. అందులో ఏంటంటే వీళ్ళందరినీ తీసుకెళ్లి దుబాయ్ కంట్రీస్ లో అమ్మేశారు పిల్లల్ని. ఇప్పుడు అది పట్టుకుంటే అది ఒక 5 ఏళ్ళ వరకు తేలదు. అది చాలా పెద్ద సమస్య, ఇప్పుడు తీర్చాల్సిన సమస్య. 5 ఏళ్ల క్రితం చచ్చిపోయిన బాబాయ్ కేసే తేలట్లేదు, ఇంక ఈ ఏడాది తేలుతాయి అని చెప్పి ప్రజల కామెంట్. చంద్రబాబు గారి మీద ముందున్న పెద్ద సమస్యల్లో అదొకటి. వీళ్ళందరూ ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి అమ్మేశారో, అమ్మేసింది ఎవరో, ఇవన్నీ తవ్వి తీయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీటి మీద ఖచ్చితమైన ఒక అవగాహనతో, ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నిర్భయంగా భయపడాల్సిన అవసరం లేదని నారా లోకేష్ గారు బహిర్గతంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందుకే నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, స్థానిక మంత్రుల్ని, ఎమ్మెల్యేలు గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు స్వేచ్ఛగా కలుస్తున్నారు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి. ఈ మేరకు వినతులు రావడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదండి. అంటే ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందికి గురి చేశారో, వాళ్ళ అవినీతి కుంభకోణాలన్నీ గమనించారు కాబట్టే ప్రజలు వాళ్ళని వద్దనుకున్నారు, కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా వినియోగించి వాళ్ళ మీద తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున కోరుతా ఉన్నామండి. షణ్ముఖ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇదే ప్రభుత్వము సుస్థిరంగా 10 ఏళ్ల పాటు ఉండాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నిరంతరం అలర్ట్గా ఉండాలి సార్ ప్రభుత్వము. ఈ భజన బృందానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవికతను తెలుసుకునే విధంగా ఉండాలి. నారా లోకేష్ గారు అది చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, లేకపోతే పలానా మంత్రి గారు ఇది చేశారు, పక్కన చేరేటువంటి భజన బృందాలను దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు వాస్తవికతను తెలుసుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, కార్యకర్తలు ఏ అభిప్రాయంతో ఉన్నారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఈ 5 ఏళ్లను నెక్స్ట్ కూడా ఇదే తరహా ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగితే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను సార్. సార్, ఈ భూదోపిడి, సామాన్య ప్రజలు భూదోపిడి, ఆడపిల్లల మిస్సింగ్, వీటి మీద కంక్లూడ్ చేయండి, క్లోజ్ చేయండి. భూదోపిడి ఇది తీరని అంశం సార్. అసలు ఒక్క పొంగనూరు నియోజకవర్గంలోనే మీరు అన్నట్టు 7,000 మందికి పైచీలకు వస్తే ఇప్పుడు ఆ సమస్యలు తీర్చాలంటే ఒక రెవెన్యూ ల్యాండ్ 1B అడంగుల్లో కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసుకోవాలి, ఒక ప్రాసెస్ చేయాలి అంటే ఈరోజు సంవత్సరాలు పడే పరిస్థితి సార్. అవును, దాదాపు ఇప్పుడు మీరు ఒక చుక్కల భూమో లేకపోతే డీకేట్ ల్యాండ్నో గవర్నమెంట్ ఇన్నాళ్ళు ఉన్నా అని చెప్పేసి ప్రాసెసింగ్ చేసుకొని అది మన పేరు మీదకి రావాలంటే దాదాపు 2 సంవత్సరాలు కానీ 2.5 సంవత్సరం పడతా ఉంది సార్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు దోచిన భూములు, బలవంతంగా సైన్లు చేయించుకున్నటువంటి భూములు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? ఒకవైపు అది ఇదే ప్రభుత్వం కొనసాగితేనే ప్రజల సమస్యలు తీరుతాయి. నేను అదే అంటున్నాను సార్, సుస్థిరంగా ఈ ప్రభుత్వం ఉండాలి అంటే ఈ భజన బృందానికి దూరంగా ఉండాలి. మనం ఈ భజన బృందం మాయలో పడితే ప్రజల వాస్తవికతను తెలుసుకోలేము. నేనైతే ప్రజల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏ ప్రభుత్వానికి నేను కొమ్ము గాయట్లేదు, ఏ నాయకుడికి కొమ్ము గాయట్లేదు, క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రజల తరపున, కార్యకర్తల తరపున ఎప్పటికప్పుడు నేను వాస్తవికతను మీడియా ముఖంగా మీ సమక్షంలో తెలియజేస్తూ ఉంటాను. రీసెంట్గా పొంగనూరులో దాదాపు 70 కోట్ల విలువ చేసే ల్యాండ్ని 3 కోట్లకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి వాళ్ళందరూ మహిళలు కూడా అసలు మా భూమి, విలువైన భూములు మొత్తం తీసుకొని మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, మా భూమి అని మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తుంటే మా కష్టాలు తీరేది ఎప్పుడు అని చెప్పి వాళ్ళైతే మొత్తుకుంటున్న మాట వాస్తవం. ఓకే అండి.
మంచి విషయాలు చర్చించాము. ఇది ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో చర్యలు సత్వరం తీసుకోవాలని చెప్పి కోరుకున్నామండి. డిబేట్కి ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.